ఏపీ ఉప ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్కి అయితే తమ సమస్యలు తెలుపుకునేందుకు పిఠాపురం చెందినటువంటి ఇక్కడ ఉన్నటువంటి జగ్గే చెరువు చెందిన కొంతమంది మహిళలు కూడా వచ్చారు. సమస్య ఏంటి తెలుసుకుందాం. చెప్పండి. 21 వార్డు ఏం జరిగింది? 1992లో స్థలాలు ఇచ్చారు, 99లో వచ్చాం. జగ్గి చెరువు అండి. అప్పటి నుంచి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏమి లేవు. చాలా బాధలు పడిపోతున్నాం. పిల్లలు చాలా బాగా నీళ్లు తోడుకుని గొయ్యి తోడుకుని నీళ్లు తోడుకుని వేసుకుంటా కూడా స్థలాలు లేవు. పిల్లలతో మేము అంత బాధపడుతున్నాం. అదే మాది రోడ్డు కోసం అండి, జగ్గ చెరువులోని. మరి పిల్లలు వర్షాలు పడ్డాయంటే నీటిలో నడిచి వెళ్తున్నారండి. బోళ్ళు రోగాలు రొప్పులు. మాకు రోడ్డు కాలువలు కావాలని సీఎం గారిని అడగడానికని మేము వచ్చామండి. రోడ్లు కాలువలు కూడా పడుతున్నాయి కదా, మీ ఏరియాలో? మా ఏరియాలో 2 వదిలేశారండి. 30 సంవత్సరాలు పెట్టి వదిలేశారండి. ఎన్ని ప్రభుత్వాలు మారినా మమ్మల్ని అసలు పట్టించుకుంటలేదండి. కౌన్సిలర్లు బజ్మాలిన వాళ్ళు కూడా అండి, వాళ్ళే వేసుకుంటున్నారు కానీ మా వైపు పట్టించుకుంటలేదండి. ఎవరు పదవుల్లో ఉంటే వాళ్ళే వేసుకుంటున్నారండి. మరి మేము ఏమైపోవాలండి? పిల్లలతో ఉన్నవాళ్ళం. మా 2 రోడ్లు ఇప్పుడే కాదండి, 30 సంవత్సరాలు అంటే ఎన్ని ప్రభుత్వాలు మారేయండి. అప్పటి నుంచి కూడా మేము ఇలాగ చెప్పుకుంటున్నాం కానీ ఎవ్వరు మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. ఈయనన్నా పట్టించుకొని మా బాధలు తీరుతారని చెప్పుకోవడానికి వచ్చాను. అదేండి మరి అందుకనే ఆయన కొంత దగ్గరికే వచ్చామండి. ఉదయం వచ్చి అలా చూస్తున్నాం ఆయనకి చెప్పుకోవాలనే మా బాధలన్నీ. మాది పిఠాపురం జగ్గే చెరువు 21వ వార్డు సార్. మేము 30 సంవత్సరాల నుంచి ఇక్కడ జగ్గే చెరువులో ఉంటున్నామండి. అయితే చుట్టుపక్కల రోడ్లన్నీ వేస్తున్నారండి. మాకు 2 వీధులు ఉన్నాయి సార్. ఆ 2 వీధులు రోడ్లు వేయట్లేదండి, డ్రైన్లు వేయట్లేదు, ఎవరో పట్టించుకోవట్లేదు సార్. మాది పాత కాలనీ అంటారు సార్. పాత కౌన్సిలర్ వీధి వెనకాతల రోడ్లు 2 రండి చుట్టూ వేస్తున్నారు సార్. మా 2 వీధులు ఎందుకు వదిలేస్తున్నారో తెలియట్లేదండి. నాయకులు ఎవరో పట్టించుకోవట్లేదండి. గత ప్రభుత్వంలో శాంక్షన్ అయినాయండి, శాంక్షన్ అయినాయి వాళ్ళకి నచ్చిన చోట వేసుకున్నారండి రోడ్లు. మాకు వేయలేదండి. ఏ నాయకులు వస్తే వాళ్ళ ఇంటి ముందులు వేసుకుంటున్నారండి, మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. మా ఇంటి ముందు రోడ్డు కానీ డ్రైన్ కానీ ఏమి వేయట్లేదండి. చిన్నపిల్లలతో చాలా బాధపడుతున్నామండి మేము. దోమలు ఈగలు మరి వర్షం నీరు అది నిలబడిపోతుందండి. అందులో నుంచి మేము నడుచుకుని వెళ్ళి రావాల్సి వస్తుందండి. మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోవట్లేదండి. మాకు రోడ్లు డ్రైన్లు కావాలండి. మా చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ వేసారండి. ఆ 2 వీధులు మరి వదిలేశారండి. మరి ఆ 2 వీధులు కూడా డ్రైన్లు రోడ్లు వేయాలని మేము ఆశపడుతున్నామండి. పవన్ కళ్యాణ్ గారితో చెప్దామని మేము ఉదయం 6 గంటల నుంచి వచ్చి ఇక్కడ నుంచున్నాం సార్. మరి మాకు ఎలాగోలాగా మాకు న్యాయం చేయాలి. అధికారులు మరో పక్కన పనులు చేస్తున్నారు అన్నారు కదా. మేము అర్జీలు పెట్టాము సార్, 2-3 సార్లు అర్జీలు పెట్టామండి. మరి ఇదిగో అంటున్నారు అదిగో అంటున్నారు కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. అదండి జగ్గి చెరువులోనండి మరి 2 వీధులు వదిలేశారండి. మరి ఎందుకు వదిలేసారో తెలియదండి మాకు. అది వేరే దిక్కున సెలెక్ట్ అయితే వేరే దిక్కున వేసేసాం. అమ్మాయి తర్వాత పడతాయి అంటున్నారండి. 6 నెలలు పడతాయి, సంవత్సరం పడతాయి అంటే సార్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు బట్టి అలా ఎదురు చూస్తున్నామండి. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి. ఆ మూలకు రావట్లేదండి. మేము అందరినీ అడుగుతున్నామండి ప్రతి ఆఫీస్ కాడికి వెళ్ళి. 5 సంవత్సరాలు బట్టి 5 సంవత్సరాల నుంచి ముందు డెవలప్ అయిన వేసారు సార్. 30 సంవత్సరాల నుంచి ఉన్న పాత కాలనీలు ఎవరో పట్టించుకోవట్లేదండి. నాయకులు ఎవరుంటే వాళ్ళ ఇళ్ల ముందు వేసుకుంటున్నారు తప్పితే మమ్మల్ని ఎవరో పట్టించుకోవట్లేదండి. మాకు రోడ్లు వేయట్లేదండి. ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకుని మాకు న్యాయం చేయాలని, మాకు రోడ్లు వేయాలని, డ్రైన్లు వేయాలని చూడమంటున్నామండి. చాలా సార్లు రమ్మంటున్నామండి. ఇప్పుడు కూడా సార్తో మేము మాట్లాడింది ఏంటంటే, సార్ మేము ఇక్కడే ఉంటాం, మీరు ఒకసారి వచ్చి మీరు చూడండి, ఇందులో మాకు మేము ఏమైనా అబద్ధం చెప్తే ఒకసారి చూడండి సార్. ఈ రోజుకి రోడ్లు జరుగుతున్నాయండి జగ్గే చెరువులో, కానీ వాళ్ళకి నచ్చిన చోట వేస్తున్నారండి. మాకు రోడ్లు వేయట్లేదండి. మా 2 రోడ్లు పరిస్థితి జగ్గే చెరువులో అయితే పలు సమస్యలు ఉన్నాయంటూ, అలాగే అలా ఉన్నటువంటి ప్రాంతంలో పాత ఏదైతే జగ్గే చెరువు కాలనీ ఉందో అక్కడైతే రోడ్లు నిర్మాణం చేపడతలేదని ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదని మహిళలు కూడా ఇక్కడికి వచ్చి ఉప ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్కి తమ సమస్యను తెలుపుకునేందుకు అయితే ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాశ్, RTV పిఠాపురం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.